హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్‌కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాము. పాలిసెట్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ప్రకారం పాలిసెట్ 2025 కౌన్సెలింగ్ అనేది ఒక పర్టిక్యులర్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. సో, ఆ షెడ్యూల్ ఏంటనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. సో, మనకి వెబ్ ఆప్షన్స్ కోసం మనం ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనమైతే ప్రాసెసింగ్ ఫీ పే. సో, ఈ ప్రాసెసింగ్ ఫీ పే చేయడానికి వచ్చిన డేట్ వచ్చి మనకి 20th జూన్ నుంచి మనకి 27 జూన్ వరకు మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఓసీ, బీసీ క్యాండిడేట్స్ అయితే 700 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ అయితే ₹250 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, ఇలా పే చేసిన తర్వాత ఈ పేమెంట్ రిసిప్ట్‌తో పాటు మనం కొన్ని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మనం పర్టిక్యులర్‌గా మనకు కేటాయించిన హెల్ప్ లైన్ సెంటరు లేదా మన ర్యాంక్ ప్రకారం ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డేట్ ప్రకారం నిర్వహించబడుతుందో ఆ పర్టికులర్ డే రోజున మనం కొన్ని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇందుకు కావాల్సిన సర్టిఫికేట్స్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకటి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ మనం 20th జూన్ నుంచి 27 జూన్ వరకు ఈ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అనేది పే చేయవచ్చు. అలా పే చేసిన పేమెంట్ రిసిప్ట్ అనేది మనం ఏ రోజైతే కౌన్సిలింగ్ వెళ్ళాలనుకుంటున్నామో మన ర్యాంక్ ప్రకారం మనకు కొన్ని డేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పర్టికులర్ డే రోజున మనం వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ తీసుకుని వెళ్ళాలి. అలాగే ఏపీ పాలిసెట్ 2025 హాల్ టికెట్, ర్యాంక్ కార్డు తీసుకొని వెళ్ళాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, ఒరిజినల్ ఆర్ ఇంటర్నెట్ కాపీ అనేది కూడా మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మనకి 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఈ 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్తో పాటు ఒకవేళ మన పేరెంట్స్ ఎంప్లాయీస్ అయితే మన పేరెంట్స్ ఎంప్లాయీస్ అయ్యుండి మనం వేరే ఇన్స్టిట్యూట్స్లో వేరే స్టేట్లోని ఇన్స్టిట్యూట్స్లో మనం చదువుకొని ఉంటే మన పేరెంట్స్ అనగా ఫాదర్ మదర్ యొక్క 10 years రెసిడెన్స్ పీరియడ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. లేదా మనం ఒకవేళ ప్రైవేట్గా చదువుకొని ఉంటే అంటే 4th to 10th క్లాస్ మనము ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్స్ అంటే మనం ఏ స్కూల్స్లో చదవకుండా ప్రైవేట్గా ఓన్లీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాసి ఉంటే 7 years ప్రిసీడింగ్ 7 years 10th క్లాస్ మనం ఏదైతే ఈ ఇయర్లో రాసామో లేదా ప్రీవియస్ ఇయర్లో రాసామో ఆ పర్టికులర్ ఇయర్స్ నుంచి 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మనం తీసుకొని వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓసీ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ విచ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2025-26 మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ అనేది మీ సేవ గ్రామ వార్డు సచివాలయం నుంచి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే అవసరం, మిగతా క్యాండిడేట్స్కి ఈ సర్టిఫికేట్ అవసరం లేదు. అందరు క్యాండిడేట్స్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం. సో, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఈవెన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయినా కూడా ఓసీ క్యాండిడేట్స్ ఈ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ 1 జనవరి 2022 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయి ఉండాలి. ఇది మనకి ట్యూషన్ ఫీ రీఇంబర్స్మెంట్ కోసం అవసరం అవుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అవసరం అవుతుంది. టీసీసీ కూడా మనకు అవసరం అవుతుంది. అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎవరైనా తెలంగాణ నుంచి మనకి 2 జూన్ 2014 అంటే మనకి ఏపీ కొత్తగా ఫామ్ అయిన తర్వాత 1 జూన్ 2024 మధ్యలో ఎవరైనా తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయి ఉంటే వాళ్ళు కూడా ఏపీలో లోకల్ అవుతారు కాబట్టి వాళ్ళ లోకల్ స్టేటస్ ప్రూవ్ చేయడం కోసం లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ ఆఫీస్ లేదా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళు తీసుకుని ఆ పర్టికులర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి లోకల్ స్టేటస్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేయవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే కూడా ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు పర్టికులర్గా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వెళ్ళి మనం 21 జూన్ నుంచి 28 జూన్ వరకు కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్లో మనకి ఇచ్చిన ర్యాంక్స్ ఆధారంగా మనకి ఇక్కడ ఫస్ట్ నుంచి 15,000 ర్యాంక్ అయితే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్కి 21 జూన్న మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అలాగే ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా 22 జూన్న 15,001 నుంచి 32,000 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. అలాగే 23 జూన్న 32,001 నుంచి 50,000 వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 24 జూన్న 50,001 నుంచి 68,000 వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. అలాగే 25 జూన్న మనకి 68,001 నుంచి 86,000 వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అలాగే 26 జూన్ మనము 86,001 నుంచి 1,04,000 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. 27 జూన్న మనకి 1,04,001 నుంచి 1,20,000 వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. అలాగే 28 జూన్న మనకి 1,20,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే 25th, 26th, 27th, 28 జూన్లో వాళ్ళకి ఇచ్చిన పర్టికులర్ కేటగిరీ ప్రకారం ఇక్కడ టేబుల్లో చెప్పినట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళు వచ్చి పీడబ్ల్యూడీ, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా 25th జూన్ నుంచి 28 జూన్ వరకు కూడా వాళ్ళకి ఇచ్చిన పర్టికులర్ కేటగిరీ ప్రకారం వాళ్ళ కేటగిరీ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన ర్యాంక్స్ ప్రకారం
సో వాళ్ళ ర్యాంకు ఏ రేంజ్లో ఉంటే ఆ రేంజ్ ప్రకారం ఆ పర్టికులర్ డేలో వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర మాత్రమే ఈ పర్టికులర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. అలాగే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 25 జూన్ నుంచి 26 జూన్ వరకు ఫస్ట్ నుంచి 50,000 వాళ్ళకి అవకాశం ఇచ్చారు. 27 నుంచి 28 జూన్ మనకి 50,000 నుంచి 90,000 ర్యాంక్స్ వరకు వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. 29 జూన్ నుంచి 30 జూన్ వరకు 90,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ జూలైన మనకి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రమ్ ర్యాంక్ 1 టు లాస్ట్ ర్యాంక్ మనకు అలౌ చేస్తారు. 3 జూన్ మాత్రం రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అనేది మనకి జరుగుతుంది. ఈ ట్యూషన్ ఫీ వచ్చి 4,700 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో అలాగే ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉండగా 25,000 అనేది ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ అండ్ సెకండ్ షిఫ్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది. సో ఇది మనకి పూర్తి సమాచారము. మనం చెప్పుకోవాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రీచ్ అయింది అనుకుంటున్నాను. మనం చెప్పుకోవాలని ఇన్ఫర్మేషన్ మళ్ళొకసారి నేను రివైజ్ చేస్తాను. ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాం. అలాగే ప్రాసెసింగ్ ఫీ అనేది 28 జూన్ నుంచి 27 జూన్ వరకు పే చేయాల్సి ఉంటుంది. ఓసీబీసీ క్యాండిడేట్ అయితే 700, ఎస్సీ ఎస్టీ అయితే 250 పే చేయాల్సి ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే మనం ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఏవైతే అప్లికబుల్ అవుతాయో ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ 1 నుంచి 11 వరకు కూడా చెప్పుకున్నాము. ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ పర్టికులర్ డే ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డేలో మీకు వచ్చిన ర్యాంకు ప్రకారం పర్టికులర్ డే అనేది డిసైడ్ అవుతుంది. మీకు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ హెల్ప్ లైన్ సెంటర్లో వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 9 AM టు ఆన్ దట్ పర్టికులర్ డే మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ర్యాంక్స్ వైజ్గా మనకి డేస్ అనేది అలాట్ చేయడం జరిగింది. అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 25 నుంచి 28 జూన్ వరకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో వాళ్ళకు వచ్చిన వాళ్ళ దగ్గర ఉన్న పర్టికులర్ కేటగిరీ సర్టిఫికేట్కి వాళ్ళ ర్యాంకు ప్రకారం షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం చెప్పుకున్నాము. అలాగే వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి 25 నుంచి మనకి 25 నుంచి 30 వరకు కూడా వాళ్ళ ర్యాంక్స్ రేంజ్ ప్రకారం మనకి వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాము. అలాగే మనకి 3 జూలై 6 PM తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ రోజున మనము 4,700 కానీ 25,000 కానీ మీరు పే చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయితే 4,700 పే చేయొచ్చు. లేదా ప్రైవేట్ అన్ఎయిడెడ్ లేదా సెకండ్ షిఫ్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే 25,000 పే చేసి మీ సీట్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్ అయితే 24 ఇయర్స్ బిలో ఉండాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్ అయితే 20 ఇయర్స్ బిలో ఉంటుంది. ఈ ఉంటే మాత్రమే వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏజ్ డెడ్ లైన్ వచ్చి 1 జూలై 2025. ఇది మనకి ఏపీ పాలసీ 2025 సంబంధించిన డీటెయిల్డ్ షెడ్యూల్. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డేట్స్లో నిర్వహిస్తారు, ఏ ర్యాంక్స్ వాళ్ళకి నిర్వహిస్తారు, అలాగే వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్ కూడా తెలుసుకోవడం జరిగింది. మరొక వీడియోలో మనము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎన్ని సెంటర్లో నిర్వహిస్తారు, ఏ సెంటర్లో ఏ ర్యాంక్ రేంజ్ వరకు కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు అనేది కూడా తెలుసుకుందాము. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిసెట్ 2025 అడ్మిషన్స్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు లైక్ దిస్ వీడియో.